పవన్ కళ్యాణ్ పేరు వినగానే పరిశుద్ధతకు పారాయణమైన నాయకుడిగా గుర్తింపు. అవినీతి వ్యతిరేకంగా గలమెత్తి రాజకీయాల్లో ఒక పచ్చని మార్పును తీసుకురావాలనే ఆశయంతో జనసేన పార్టీని ముందుకు నడిపిస్తున్నారు. తానెప్పుడూ అవినీతి చేయనన్న మాటలతో ప్రజల్లో విశ్వాసం ఏర్పరచుకున్నారు. వైసీపీ పాలనపై గతంలో తీవ్ర విమర్శలు చేసి పేరు తెచ్చుకున్న పవన్ ఇప్పుడు అధికారంలోకి వచ్చి ఏకంగా ఉప ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నారు. అయితే తాజాగా ఏపీ రాజకీయాల్లో పవన్ ను కాస్త ఇబ్బందికర పరిస్థితుల్లోకి నెట్టేలా కొన్ని వ్యాఖ్యలు వెలువడ్డాయి. పిఠాపురం టీడీపీ ఇన్ఛార్జ్ ఎస్వీఎస్ఎన్ వర్మ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. ఆయన మాటలు జాగ్రత్తగా ధీమాగా ఉండినా సూటిగా చెప్పిన ఆరోపణలు గట్టిగా వినిపించాయి. పిఠాపురంలో ఇసుక దందా తీవ్రంగా జరుగుతోందని స్పష్టంగా పేర్కొన్నారు. ఇది సాధారణంగా విపక్ష నేత చేసే ఆరోపణే. కానీ కూటమిలో భాగమైన టీడీపీ నేత నుంచే ఇది రావడం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఇంకా పేదలకు ఇసుక అందడం లేదని, కానీ కొంతమంది టన్నుల కొద్దీ తరలించుకుంటూ వెళ్తున్నారని వర్మ వ్యాఖ్యానించడం నియోజకవర్గ పరిస్థితిపై ఓ తీవ్ర సూచనగా మారింది. పైగా ఇది పవన్ కళ్యాణ్ సొంత నియోజకవర్గం కావడంతో విమర్శ నేరుగా ఆయన వైపే వచ్చినట్లయింది. పవన్ తన నియోజకవర్గంలోనే ఇలాంటి దందాను అడ్డుకోలేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా పరిస్థితి ఎలా ఉంటుందనే సందేహాలు పెరుగుతున్నాయి. వర్మ మాటలు కావాలని పదులలో వదిలినవేనా, లేక నియోజకవర్గ సమస్యలను బాధ్యతగా ఉటంకించడమేనా అన్న దానిపై చర్చ సాగుతుందా? దాని ప్రభావం పవన్ మీదే పడిందనే రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. వర్మ రాజకీయంగా చాలా అనుభవం ఉన్న వ్యక్తి. టీడీపీలో ఆయనకు బలమైన పట్టుంది. ఇలాంటి సీనియర్ నేత చేసిన వ్యాఖ్యలు తేలిగ్గా తీసేసేలా లేవు. పవన్ రాజకీయ విలువలకు ఇది ఒక పరీక్షగా మారింది. ఇక జనసేన ఈ వ్యాఖ్యలకు ఎలా స్పందించబోతుందో చూడాల్సి ఉంది. మొత్తానికి వర్మ వ్యాఖ్యలు పవన్ కళ్యాణ్ ను అనగదొక్కేలా కాకపోయినా ప్రజల్లో కొన్ని సందేహాలకు బలమిస్తుండడం లో మాత్రం సందేహం లేదు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.